ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాభవన్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, నేషనల్ జనరల్ సెక్రటరీలు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీతో పాటు సిడబ్ల్యూసీ మెంబర్లు హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16 పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ల అంశంపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. మహిళా రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ కోటాను కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, పశ్చిమాసియా సంక్షోభం కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఈరోజు 3 గంటలకు ఢిల్లీ రాజధానిలో దాదాపు మనకు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశము ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు చాలా కీలకమైనటువంటి సమావేశం. ఒకవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా కీలకమైనటువంటి అటు మనకు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఎందుకంటే పశ్చిమ బెంగాల్ తర్వాత తమిళనాడు కూడా 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్లో చాలా కీలకంగా కూడా పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు అటు పార్టీ అధినేతకు సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో పలువురు కూడా ఇందులో పాల్గొంటున్నారు. దాదాపు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు మరి ఎంపీ అటు ప్రియాంక వద్రా, తర్వాత మనకు అభిషేక్ సింఘి, తర్వాత మరికొంతమంది సీఎం అంటే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత అటు కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, ఇటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇటు ఏదైతే అంటే సమావేశానికి మాత్రము ముందుగానే అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ఈ నెల అంటే 16, 17, 18 3 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు సమావేశం జరగబోతుంది. మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది ప్రధాన చర్చగా అంటే అజెండాగా కూడా రాబోతున్నది అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి సమావేశంలో ఈరోజు అంటే అటు సిడబ్ల్యూసీ సమావేశంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఊహరచనతో ముందుకు వెళ్లే విధంగా అనుకోవచ్చు. మరొకటి డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా గత నెలలో ఏదైతే జయరాం రమేష్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ సీనియర్ లీడర్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఏదైతే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుంది అన్నటువంటిది ఏదైతే ప్రధానంగా మాట్లాడినటువంటి అంశాలు కూడా ఉంది. ఇప్పుడు అంటే ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో అటు మహిళా బిల్లుకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా, ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగానే దీనికి సంబంధించినటువంటి బిల్ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటిది అటు కేంద్ర అంటే అటు ఎన్డీఏ కూటమిని ఏ విధంగా ఎదుర్కొనే విధంగా ఊహరచన ఒకవైపు, మరొక వైపు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ తర్వాత మనకు తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అక్కడ ఊహరచన అనుకోవచ్చు, ప్రధానంగా జరిగేటటువంటి రాజకీయ ఆలోచనలు అనుకోవచ్చు, ప్రధానంగా ఈరోజు కీలకమైనటువంటి సమావేశంలో చర్చించబోతున్నారు. కానీ ఈరోజు 3 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే ఈ సమావేశంలో అటు సోనియా గాంధీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నటువంటి విషయం కూడా తెలుసు. దీనికి సంబంధించినటువంటిది ప్రతిసారి కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి ఆమె ఎప్పుడు కూడా హాజరయ్యేది. కానీ ఈరోజు తన అనారోగ్య రీత్యా ఈ సమావేశానికి ఈరోజు హాజరవుతుందా లేదా అన్నది మాత్రం ఒక చిన్న ప్రశ్నార్థకం అనుకోవచ్చు. దాదాపు మనకు ముఖ్యంగా ఇప్పటికే కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా దాదాపు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి సీనియర్ లీడర్లు, తర్వాత సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి ఏదైతే అంటే దీనికి సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ రోజు 3 గంటలకు జరిగేటటువంటి సమావేశము పార్లమెంట్లో జరగబోయేటటువంటి 3 రోజుల పాటు జరిగేటటువంటి అనేక అంశాలపై కూడా చర్చించేందుకు ఒక పక్క ప్రణాళికతో ఊహరచనతో ఈ సమావేశం జరగబోతుంది అన్నదే మాత్రం గ్రౌండ్ రిపోర్ట్. రైట్, థ్యాంక్ యూ కళ.